బ్రేకింగ్ న్యూస్ తిరువురు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ కౌన్సిలర్ల రక్షణ బాధ్యత డీసీపీ మహేశ్వరరాజుకు అప్పగించింది. ఎన్నిక పూర్తయ్యే వరకు వాళ్ళు ప్రొటెక్షన్ కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. అటు వైసీపీ సభ్యులు ఎక్కడ ఉన్నారో అక్కడి నుంచి పూర్తి స్థాయి భద్రతతో ఎలక్షన్ హాల్కు తీసుకెళ్లాలని సూచించింది హైకోర్టు. ఎన్నిక పూర్తయ్యే వరకు మహేశ్వరరావుదే బాధ్యత అని స్పష్టం చేసింది ఏపీ హైకోర్టు. ఎక్కువ నిధులు తెచ్చి వాళ్ళ వార్డులు తిరువూరు నగరాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం తప్ప ఇందులో అంతకన్నా పెద్ద అంశాలు ఏమి లేవండి. సార్, అంటే వైసీపీ నేతలు పోలీసులు ఎమ్మెల్యే అధికార బలాన్ని వినియోగించి ఎన్నిక సజావుగా జరగకుండా అడ్డుకుంటున్నారని చెప్పి హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు. ఒక ఇన్ఛార్జ్ డిఎస్పీ కూడా ఇన్ఛార్జ్ ఒప్పచెప్పినట్టు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికార దుర్వినియోగాన్ని పాల్పడుతుంది, లేదా ఎమ్మెల్యే దౌర్జన్యం చేస్తున్నాడు, తెలుగుదేశం పార్టీ నాయకులు దౌర్జన్యం చేస్తున్నారు అనే వాళ్ళందరికీ నాది ఒకటే ప్రశ్న అండి. మా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కువ మంది హత్యకు గురయ్యారా, వైసీపీ కార్యకర్తలు ఎక్కువ మంది హత్యకు గురయ్యారా? మీరు చెప్పండి. కూటమి ప్రభుత్వంలో కూడా రోజు దాడులకు గురవుతుంది, దౌర్జన్యాలకు గురవుతుంది, హత్యకు గురవుతుంది ఎవరు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు. కాబట్టి దౌర్జన్యాల గురించి, దాడుల గురించి వైసీపీ నాయకులు మాట్లాడటం అంటే ఇంకా అంతకన్నా జోక్ ఇంకోటి ఉండదు. సార్, భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నిక జరిగినా ఈ ఫలితం ఏ రకంగా ఉండబోతా ఉంది? ఇప్పుడు 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు ఒక అవకాశం ఇచ్చారండి. ఆ 5 సంవత్సరాలు ఆయన అమలు చేసిన తుగ్లక్ విధానాల వల్ల ప్రజలు ఏం చేశారు? 11 స్థానాలు ఇచ్చారు. ఆ 11 స్థానాల్లో కూడా కొన్ని స్థానాల్లో మా అభ్యర్థులు ఇంకొంచెం అప్రమత్తంగా ఉన్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొక నెంబర్ వచ్చేది, బహుశా సింగిల్ డిజిట్ నెంబర్ వచ్చేది. కాబట్టి ఎన్నికలు అయిపోయినాయి, ప్రజలు తీర్పిచ్చారు. ఇప్పుడు మళ్ళీ రోజు రాజకీయాలు కాకుండా బాధ్యతాయుతమైన మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయుడని నేను అంటలేదు, మాజీ ముఖ్యమంత్రిగా శాసనసభకు రండి, లేదా బయట మీరు రోజు మీడియాతో మాట్లాడండి, రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడండి. ఆయన సమస్య ఉన్న చోటకు రావట్లా, శవం ఉన్న చోటకు వస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారేమో సమస్య ఉన్న చోటకు వస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారేమో శవం ఉన్న చోటకు వస్తున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దృక్పథం మార్చుకొని మాజీ ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతంగా పనిచేయాలనుకుంటే సమస్యల మీద మాట్లాడమనండి. ఈరోజు తిరువూరు పట్టణం ఉంది, తిరువూరులో అనేక సమస్యలు ఉన్నాయి. డ్రైనేజ్ గురించి మేము మాట్లాడుతున్నాం, తాగునీరు గురించి మేము మాట్లాడుతున్నాం, రోడ్ల గురించి మేము మాట్లాడుతున్నాం. మరి మా కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 11 నెలల్లో కౌన్సిల్లో అనేక సమావేశాల్లో మెజారిటీ నిర్ణయం ప్రకారం వాళ్ళు ప్రతిపాదించిన ప్రతి అంశానికి మేము మద్దతు ఇచ్చాం అభివృద్ధికి సంబంధించి. కాబట్టి ఇంకోటి, నిజంగా మాకు మెజారిటీ లేకపోతే సభ్యులంతా వాళ్ళతోనే ఉంటే వాళ్ళు ఎందుకు దాచుకుంటున్నారు? మా సభ్యులు, మా కౌన్సిలర్ల కుటుంబ సభ్యులు ఎందుకు పోలీస్ కేసు పెడుతున్నారు? కాబట్టి ఒకళ్ళిద్దరి విషయంలో వాళ్ళు అటా ఇటా అనేది డైలమా ఉండొచ్చు, కానీ 7-8 మంది స్పష్టంగా ఉన్నారు. ఇంకోటి, క్యాంపు పెట్టారంటే అర్థం ఏంటి? మేమేమైనా క్యాంప్ పెట్టామా? నేను మామూలుగా తిరుగుతున్నాను తిరువూరులో. మా కౌన్సిలర్లు, మా సత్యవతి గారు కానీ, మా హుస్సేన్ గారు కానీ, మా సురేంద్ర గారు కానీ, మా నీలిమ గారు కానీ, మిగతా వాళ్ళందరూ, శేఖర్ బాబు గారు కానీ, అందరూ స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఎవరిని ప్రలోభాలు పెట్టలేదండి. థ్యాంక్ యూ. సార్, ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి వల్ల చాలా సందర్భాల్లో ఎవరైతే అధికారులు ఉన్నారో, ఇబ్బందులు పెట్టారో వాళ్ళని బట్టలు వేసి నిలబెడతా అంటున్నారు. సార్, వద్దులేండి. మళ్ళీ ఆయన అన్నదానికి నేను కూడా అదే స్థాయిలో అదే భాషలో సమాధానం చెప్పాలనుకోండి, ఇక అది కొనసాగుతూ ఉంటుంది. ఎవరో ఒకళ్ళు ఒక చోట ఆపుదాం. అంటే కాదు సార్, మీరు ఇందాక అన్నారు తిరువూరులో టీడీపీ నేతలు, కూటమి నేతలు ఇబ్బందులు పడుతున్నారని. సో ఆ భయంతో ఆ రకమైన ప్రలోభాలు జరిగి ఉండొచ్చు అంటారు కదా. ఇప్పుడు ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన తర్వాత ఆయన పార్టీ కార్యకర్తలకి, ఆయన పార్టీ నాయకులకి, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి ఆయన కూడా ఏదో ఒక ఓదార్పు యాత్ర చేయాలి. అందుకే రోజు అట్లాంటి స్టేట్మెంట్ బయటకు వచ్చినప్పుడల్లా బట్టలు ఎడదీస్తూ ఉంటాడు.
సో ఇది మొత్తం మీద చూసుకుంటే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నేతలకి కార్యకర్తలకి ధైర్యం భరోసా ఇచ్చేందుకే జగన్ ప్రతిరోజు బట్టలోడ తీస్తాను ఒక నినాదం చెప్తున్నారు. ఆ పార్టీ నేతలకి కార్యకర్తలకి ఆయన ఓదార్పు యాత్రలు చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. ఖచ్చితంగా తిరువూరు మున్సిపాలిటీకి సంబంధించి ఎప్పుడు ఎన్నిక నిర్వహించిన కూటమిదే విజయం అని చెప్పి ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ అంటున్నారు. ఓటర్ స్టూడియో.